మీ అమ్మా నాన్నను ఎప్పుడూ బాధ పెట్టకండి. వాళ్ళే మీ జీవితం. వారు మన పట్ల చూపిన ప్రేమ లేదా చేసిన త్యాగం ఎప్పుడూ మర్చిపోవద్దు. మన మాటలు, ప్రవర్తన వల్ల వాళ్ళ మనస్సు నొచ్చుకోకుండా జాగ్రత్త పడు. మనం ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ మనసును అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. వారిని బాధ పెట్టే విధంగా ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడకు. ఉదాహరణకు, నీకు పుట్టిన పిల్లలే చిన్న వయసులోనే నీ మాట వినకపోతే నీవు ఎలా బాధపడతావో, అలాగే మీ అమ్మా నాన్న కూడా నీ విషయంలో అంతే బాధపడతారు. నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకు ఎలా కోపం వస్తోందో, అలాగే మీ అమ్మా నాన్నకు కూడా నీవు చెప్పిన మాట వినకపోతే వారున్న వయస్సుకి, స్థితికి కోపం రావటం సహజమే కదా. నీ పిల్లలు నీ మాట విన్నా వినకపోయినా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వారికి మంచి చెడ్డ చెప్తూనే ఉంటావు కదా. అలాగే మీ అమ్మా నాన్న కూడా మీతో చెప్పడం సహజమే అని తెలుసుకోవాలే కానీ చాదస్తం అని వారిని విసిగించుకోవాకు. అన్నీ తెలుసు అనే అహంకారాన్ని ప్రక్కన పెట్టి నీకు మాటలు, నడక నేర్పి ఒక ఉద్యోగం వచ్చేంత వరకు నిన్ను ఉద్ధరించిన మీ అమ్మా నాన్నతో ప్రేమగా ఉండు. ప్రతిరోజు కొంత సమయాన్ని వారితో గడపడానికి కేటాయించు. మీరు ఏ స్థాయికి చేరుకున్నా మీ జీవితానికి పునాది వేసిన వారు మీ తల్లిదండ్రులే అని మర్చిపోవాకు. వారి ఆశీస్సులు మీకు బలాన్నిస్తాయి. వారి ప్రేమ మీకు దిశానిర్దేశం చేస్తుంది. ఇక జీవితంలో కొన్నిసార్లు మనం కోపంలో అనుకోకుండా వారిని బాధ పెట్టవచ్చు. అలాంటప్పుడు వారికి ఒక హృదయపూర్వకమైన క్షమాపణ చెప్తే వారి ముఖంలో చిరునవ్వు తెప్పిస్తుంది. అమ్మతో సమాన దైవం, నాన్నతో తులతూగే త్యాగం ఈ భూమండలంలో ఎక్కడా ఉండదు. అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్నిస్తాడు. అమ్మా నాన్నను పూజిద్దాం, జన్మనిచ్చినందుకు ఆ జన్మాంతం గౌరవిద్దాం. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.